అమ్మ నమస్కారం. నమస్కారం. ఆషాఢ మాసంలో గోరింటాకు ప్రాముఖ్యత ఏంటి? అసలు మగవారు కూడా గోరింటాకు పెట్టుకోవచ్చా? అంటే నాకు కూడా ఉంది సందేహం, ఒకసారి వివరిస్తారా? తప్పకుండా. అసలు ఆషాఢ మాసం అనేసరికి మనకు గోరింటాకు అనేది విపరీతంగా కనిపిస్తూ ఉంటుంది. ఎవరి చేతులు చూసినా చక్కగా ఎర్రగా తెల్లగా పండి కనిపిస్తూ ఉంటాయి. అంటే తెల్లటి చేతుల మీద ఎర్రగా కనిపిస్తూ ఉంటుంది. చూడటానికి ముచ్చటగా కనిపిస్తారు. చాలామంది ఏమనుకుంటారంటే సుమంగళులే పెట్టుకోవాలి, ఆడవాళ్లే పెట్టుకోవాలి, పిల్లలు పెట్టుకోవచ్చా, ఇలా అనేక రకాలు. మీరు అన్నట్టుగా మగవాళ్ళు అసలు పెట్టుకోకూడదేమో. కానీ మా చిన్నప్పుడు అయితే మా పూర్వీకుల్లో మా తాతగారి దగ్గర నుంచి మేము చూస్తే వీళ్ళందరూ ఏంటి అని అంటే కనుక వాళ్ళకి అరికాల్లో అరిచేతిలో గోరింటాకు ఖచ్చితంగా పెట్టేవాళ్ళు. అంటే ఏంటి, మగవాళ్ళు కూడా పెట్టుకోవచ్చు. ఎందుకు పెట్టుకోవచ్చు మగవాళ్ళు కూడా? అసలు గోరింటాకు ఆడవాళ్ళకే సంబంధించింది కదా అని అనిపించవచ్చు మీకు. వాతావరణ మార్పు ప్రతి ఒక్కరికి సంబంధించింది. పిల్లల నుంచి పెద్దవారి వరకు, మగవాళ్ళ నుంచి ఆడవాళ్ళ వరకు ప్రతి ఒక్క వ్యవస్థకి సంబంధించిన మార్పు. పశుపక్షుల్లాగా మన శరీరము వేడితో కూడుకున్నది కాదు, అంత వేడితో కూడుకున్నది కాదు. వేడి మామూలుగా ఉంటుంది మనది. అయితే ఉష్ణ తీవ్రత మనకి చాలా తక్కువ. అందువల్ల ఏమవుతుంది అని అంటే ఎండాకాలం నుంచి వానాకాలంకి మనం మారుతున్నప్పుడు మన లోపల ఉన్న వ్యవస్థ ఉష్ణం నుంచి శీతలానికి మారాలి. ఎలా మారుతుంది? మారదు. జనరల్గా వెదర్ మారిపోతుంది, మన లోపల ఏం మారదు. అలా మార్చడానికి అనుగుణంగా మనం చక్కగా ఎండాకాలం ఏం చేసి ఉంటాం, బాగా ఆవకాయలు వేసుకుని దండించి బాగా తినేసి ఉంటాం, ఇంకా వేడి పెంచుంటాం లోపల కదా. ఎండ తీవ్రత, ఈ వేడి ఆ వేడి, మనం తిన్న పదార్థాల వేడి అంతా కలిపి మన శరీరం ఒక విధమైన ఉష్ణ యంత్రంలాగా తయారై ఉంటుంది, బాయిలర్ లాగా. ఈ బాయిలర్ని చల్లార్చాలి. వాన్లో వెళ్ళి నుంచి ఉంటే చల్లారుతుందా? అవ్వదు. ఏ ఐస్ క్రీమ్లు తింటే చల్లారుతుందా? అవ్వదు. ఇంకా వేడి పెరుగుతుంది. అందుకని మనకి ఒక వ్యవస్థనిచ్చారు, అది గోరింటాకు. తమలపాకు తిన్నా వేడి పెరుగుతుంది. కానీ గోరింటాకు బయట పెట్టుకుంటాం, ఇది లోపల సేవించాం. లోపల సేవించినా అది మందులాగా పనిచేస్తుంది. కానీ ఎప్పుడైతే బయట పెట్టుకుంటామో మన అరచేతిలో ఉండే నాడులు, అరికాల్లో ఉండే నాడులు, మన శరీరానికి సంబంధించి సమస్త నాడుల్ని కలిపే కేంద్రాలు అవి. అందుకని ఇంకెక్కడా ఎందుకు పెట్టలేదు గోరింటాకు? ఒళ్ళంతా పెట్టుకోవచ్చుగా. మనకెందుకు అరచేతిలో అరికాలే పెట్టారంటే మన నాడీ వ్యవస్థకి మూల కేంద్రాలుగా పనిచేస్తున్న స్థానాలని వాళ్ళు ఎంచుకున్నారు మన పూర్వీకులు. ఇలా ఎంచుకొని ఆ వ్యవస్థని అక్కడ నియంత్రించవచ్చు. ఈ ఉష్ణాన్ని ఎక్కడి నుంచి తీయచ్చు? అరికాల నుంచి ఉష్ణాన్ని తీయచ్చు, అరిచేతుల నుంచి ఉష్ణాన్ని తీయచ్చు. తీయడం వల్ల ఈ వెదర్కి సరిపోయేంత మంచి ఉష్ణ తీవ్రత కలిగిన వ్యవస్థ మన శరీరంలో ఏర్పడుతుంది. అందుకని ఇందులో మగవాళ్ళు ఉంటారు, ఆడవాళ్ళు ఉంటారు, పిల్లలు ఉంటారు, వృద్ధులు ఉంటారు. ఇందులో వాళ్ళు పెట్టుకోకూడదు, వీళ్ళు పెట్టుకోకూడదు అనే నియమం ఏమీ లేదు. మనం ఒక్కొక్కసారి ఏం చేస్తామనంటే సుమంగళి వ్రతాలు చేస్తాం. ఈ వ్రతాలు చేసినప్పుడు కొన్ని మనకి నార్త్ ప్లేసెస్లో ఏం చేస్తారంటే వాళ్ళు గోరింటాకు ఇస్తారు. వాళ్ళకి మెహందీ కోన్స్ అని, డిజైన్స్ అని, అలాంటివన్నీ వాళ్ళకి ఏం చేస్తారంటే అందులో మెహందీని పంచేస్తూ ఉంటారు. మనం ఏం చేస్తాం, ఇక్కడ పసుపు కుంకుమ ఇవే పంచుతూ ఉంటాం కదా తాంబూలంలో. అయితే వాళ్ళు మెహందీతో సహా పంచుతారు. అప్పుడు ఏంటి అని అంటే అది సుమంగళి వ్రతం కాబట్టి సుమంగళికి ఇస్తారు. అందువల్ల దీన్ని ఏమంటారు, ఓ సుమంగళులే పెట్టుకోవాలేమో, ఆడవాళ్లే పెట్టుకోవాలేమో అని కాదు, ఎవరైనా పెట్టుకోవచ్చు గోరింటాకు అనేది. కొన్నిసార్లు బాగా ఉష్ణ తీవ్రత పెరిగిపోతే ఈ బ్రహ్మనాడి మీద కూడా, సహస్రారం మీద పెడతారు. పెట్టి ఇక్కడ నుంచి ఉష్ణ తీవ్రతను తగ్గించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. అందుకని తలకి రకరకాల రంగులు వేసే కంటే చక్కగా గోరింటాకుని మంచిగా మర్దన చేసుకుని తలకి పెట్టుకుంటే నెమ్మదిగా మనకు ఉన్న తెలుపు కూడా పోయి ఒక రకమైన బ్రౌన్ కలర్, అంటే రెడ్డిష్ రంగులో, డార్క్ బ్రౌన్లో వీళ్ళ హెయిర్ నెమ్మదిగా మారుతూ చక్కగా బ్లాక్కి వెళ్ళిపోతుంది. ఏ కాలమైనా కూడా వీళ్ళకి ముసలివాళ్ళు అయ్యారనేది కూడా తెలియదుట. అలాగే మనకి గోర్లు ఉన్నాయి. ఈ కాలంలో ఈ గోర్లు చెడిపోయే అవకాశం ఉంది. మీరు నెయిల్ పెయింట్ వేస్తారు, బాగా పాలిష్ వేస్తారు, రకరకాలుగా తీస్తారు, అన్నీ చేస్తారు. కానీ ఈ నెయిల్స్ని కాపాడుకోవడం సాధ్యం కాదు. కొంతమందికి గోర్లే పోతాయి. ఏదో ఒక యాక్సిడెంట్ కావచ్చు, ఏదైనా కావచ్చు, ఏదో పనిచేస్తూ కూడా సడన్గా గోరు ఊడిపోవచ్చు. అలా ఊడిపోయినప్పుడు కూడా ఈ గోరింటాకు పెడితే గోరు ఖచ్చితంగా పెరుగుతుంది. ఈ గోరింటాకు వల్ల ఏంటి అని అంటే కనుక మీరు ఏ మందులు వాడినా అంత గోరు పెరగదేమో, కానీ గోరు చక్కగా పెరిగిపోతుంది. గోరింటాకుని పదే ఆ స్థానంలో పెట్టడం వల్ల రకరకాల పురుగు పట్టిన రోగాలు కూడా పోతాయి. అంటే మనం గోకేసేసి ఎక్కడో పురుగు పడుతుంది, కానీ ఆ దురద తగ్గదు ఎంతకి. అలాంటప్పుడు గోరింటాకుని చక్కగా నూరి ఆ ప్రమాణంలో అక్కడ పెట్టామంటే ఆ చల్లదనం వల్ల క్రిమి చనిపోవడమే కాకుండా దురద తగ్గిపోయి ఆ స్థానం తొందరగా పూడుకుపోయి చక్కటి ఆరోగ్యకరమైన చర్మం ఏర్పడుతుంది. అంటే మన చర్మ సౌందర్యానికి, గోరుకి సంబంధించిన సౌందర్యానికి, ఆరోగ్యానికి సంబంధించి ఉష్ణ తీవ్రతని తగ్గించడానికి, అలాగే జుట్టు సౌందర్యానికి గోరింటాకు పరిపరి విధాలుగా పనిచేస్తుంది. అందుకని ఎవరైనా పెట్టుకోవచ్చు, ఇవి ఎవరికి కావాలంటే వాళ్ళు పెట్టుకోవచ్చు కదా. అంతే. అందుకని అందరూ పెట్టుకోవాలి.
పెట్టుకోవడం వల్ల ఏంటంటే వీరి ఆరోగ్య వ్యవస్థని సరి చేసుకోవడానికి తప్ప ఇంకేమీ లేదు. ధన్యవాదాలు. నమస్కారం.